వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువులు తొలి దేవుడిగా కొలుచుకునే గణపతి ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ వినాయకుడు సంబంధించినటువంటి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విశిష్టత ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా ప్రసిద్ధిగాంచిన గణపతి దేవాలయాలు ఉన్నాయి. వీటిని దర్శించి ధరించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది. హిందూ సంప్రదాయంలో మహాగణపతిని మనము ప్రథమ దేవుడిగా పూజించుకుంటాం. విఘ్నరాజుగా, వినాయకుడిగా, అలాగే గణపతిగా వివిధ రకాల పేర్లతోటి, అలాగే గణనాథుడిగా, గణేశుడిగా, వక్రదంతుడిగా, గజాననుడిగా, ఏకదంతుడిగా, వక్రతుండుడిగా ఇలా ఎన్నో పేర్లతోటి మనం పిలుచుకుంటాం. అయితే శివాలయాల్లో వినాయకుడికి తప్పనిసరిగా ఉపాలయం ఉంటుంది. కానీ గణపతికి ప్రత్యేకంగా పూజించేసే ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందుగా భారతదేశంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక క్షేత్రం ఎంతో మహిమాన్వితమైంది. ఈ క్షేత్రాన్ని విహారపురి అని గతంలో పిలిచేవారు. 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం ఈ ఆలయాన్ని కట్టించినట్లు చరిత్ర చెబుతోంది. 1336లో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. బాహుదా నది ఒడ్డున ఈ విఘ్నేశ్వర ఆలయం స్వయంభూగా సాక్షాత్కరించి భక్తులకు ఆ స్వామి దర్శనమిస్తున్నాడు. ప్రతి వినాయక చవితి సందర్భంగా ఇక్కడ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలని చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రెండవది బిక్కవోలు గణపతి. ఇది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉంది. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైంది. స్వయంభూగా వెలిసిన గణపతి సుమారు 7 అడుగులు ఎత్తు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ గణపతి ఆసీన అవస్థలో దర్శనమిస్తాడు. మహారాజ టీవీ ఉట్టిపడేలా గణపతి కొద్దిగా వెనుకకు వంగి ఆసీనులైనట్లుంటారు. ఈ గణపతి ప్రతిమ ఏటేటా పెరుగుతూ ఉంటుందని కూడా భక్తులు చెప్తున్నారు. గతంలో స్వామివారికి చేయించిన వెండి తొడుగు ప్రస్తుతం చాలకుండా పోతుండటం ఈ స్వామివారు ఆ విగ్రహ రూపంలో పెరుగుతున్నాడు అనేది నిదర్శనంగా చెప్పవచ్చు. గణపతి చెవిలో, ఈ బిక్కవోలు ఆలయంలో గణపతి చెవిలో తమ కోరికలు లేదా కష్టాలని తెలియజేస్తే ఆ గణపతి తప్పనిసరిగా వాటిని పరిష్కరిస్తాడనేది ఒక నమ్మకం, భక్తుల నమ్మకం. ఇక కొలనుపాక గణపతి, నల్గొండ జిల్లా కొలనుపాక గణపతి ఆలయం కూడా చారిత్రక ప్రదేశం. ఇది వీరశైవ మతానికి సంబంధించినటువంటి ఆలయం. ఇక్కడ గణపతి విగ్రహాన్ని చాళుక్యులు శిల్పకళా శైలితో నిర్మించారు. చతుర్భుజాలతో ఒక పీఠం పైన కూర్చున్నట్లుగా ఉండే వినాయకుడు భక్తులు దర్శనమిస్తారు. అలాగే అయినవిల్లి ఆలయం. ఇది తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చేరువలో ఉన్న అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయం. ఇది కూడా చాలా పురాతనమైనటువంటి ఆలయం. పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని దేవతలే స్వయంగా నిర్మించారనేది కూడా ఈ స్థల పురాణంగా చెప్తోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో యజ్ఞం నిర్వహించే ముందు ఈ అయినవిల్లిలో వినాయకుడిని పూజించి ఆ స్వామి ఆశీస్సుల్ని అంటే అనుగ్రహాన్ని పొందినట్లుగా క్షేత్ర పురాణం చెప్తోంది. ఇక్కడ 1116 కొబ్బరికాయలతో స్వామివారికి అభిషేకం చేయించి మొక్కులు చెల్లించుకోవడం అనేది భక్తులు ఆనవాయితీగా వస్తుంది. తర్వాత చోడవరం స్వయంభూ వినాయకాలయం. విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఉన్న గౌరీశ్వర ఆలయం వినాయక ఆలయాలకు స్వయంభూగా 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో గర్భగుడి ద్వారంపై ఉన్న చేప గుర్తుల వల్ల ఇక్కడ స్వామివారిని మత్స్య గణపతిగా పేర్కొంటారు. ఈ వినాయకుడు చిన్నపాటి నీటి ఓట్లో నల్లటి రాతి విగ్రహంగా దర్శనమిస్తారు. 3 అడుగుల పైగా పొడవు, వెడల్పులతో ఛాతీ భాగం వరకు దర్శనమిస్తారు. మిగతా భాగం భూమి లోపలే ఉంటుంది. తొండం చివరి భాగం కూడా కనిపించదు. ఇది వినాయక విగ్రహాన్ని గౌరీశ్వర ఆలయం తరలించడానికి గతంలో తవ్వకం జరపగా తొండం చివర కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని చెప్తున్నారు. తర్వాత రాయదుర్గం దశభుజ మహాగణపతి. ఇది అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో ఉంది. ఇక్కడ 3 గణపతి ఆలయాలు ఉన్నాయి. వీటిలో రాయదుర్గం కొండపైకి వెళ్ళే మార్గంలో కోట మెట్ల కింద ఆత్మకూరు వీధిలో ఉన్న దశభుజ గణపతి ఆలయం ప్రముఖమైంది. 4 మీటర్ల కొండరాయిపై
మలచిన వినాయకుడి రూపం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. 15 అడుగులు ఎత్తిన రూపంలో 10 చేతులు కలిగి ఈ వినాయకుడు ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంటుంది విగ్రహం. అలాగే ఈ విగ్రహం వినాయకుడు తొండం వైపు ఇది కుడివైపు తిరిగి ఉంటుంది. కూర్చుని ఉన్న వినాయకుడి ఎడమ తొడపై ఒక స్త్రీ రూపం కనిపిస్తుంది. ఇది ఈ రాయదుర్గం దశభుజ మహాగణపతి యొక్క విశిష్టత. నెక్స్ట్ సంకష్టహార సిద్ధి విద్యా గణపతి ఆలయం. ఇది మెదక్ జిల్లా పటాన్ చెరుకు అతి సమీపంలో ఉన్నటువంటి రుద్రారంలో ఉంది. ఇది కూడా స్వయంభూగా వెలిసిన ఆలయమే. ఇక్కడ విద్యా గణపతిగా ఈ స్వామిని పిలుస్తారు. 100 ఏళ్ల నాటి ఈ ఆలయం భక్తుల కోరికలు తీరుస్తూ స్వామివారి ఆశీస్సులతో ఎందరికో కోరిన కోరికలు నెరవేరాయని చెప్తారు. ఇక్కడ స్వామి విగ్రహమైన ఉదరంతో పాటు చేతులకు కూడా నాగబంధం ఉంటుంది. ఇది విశేషంగా చెప్తారు. ఈ వినాయకుడిపై శ్రీచక్ర బీజాక్షరాలు ఉండడంతో ఆ శక్తిని సామాన్యులు తట్టుకోవడానికి వీలుగా స్వామివారికి రోజు సింధూర లేపనం వేస్తారు. అంటే ఈ బీజాక్షరాలు మనకి కనబడకుండా ఆ సింధూర లేపనం పూసి కవర్ చేస్తున్నారు. ఇక్కడ స్వామి విద్యా గణపతి కూడా కావడంతో ఇక్కడ వచ్చి చాలామంది తమ యొక్క విద్యార్జన ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని కోరుకుంటూ ప్రదక్షిణ చేసి తమ యొక్క కోరికలు తీర్చుకుంటారు. నెక్స్ట్ సికింద్రాబాద్ గణపతి ఆలయం. తెలంగాణ రాష్ట్రంలోని జంట నగరాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అతి సమీపంలో ఉన్న గణపతి ఆలయం చాలా ప్రసిద్ధమైంది. పూర్వం సైనికుల యొక్క రెసిడెన్షియల్ ఏరియా ఉన్న ఈ స్థలంలో 1824లో సైనికులు మంచినీటి కోసం బావితవ్వగా అక్కడ వినాయక విగ్రహం బయటపడిందని దాన్ని తర్వాత కంచి మఠం వారు ప్రతిష్ఠ చేసి ఇక్కడ పూజాధికారులు జరిపిస్తుంటారని చెప్తారు. ఈ జంట నగరాల్లో దీన్ని చాలా అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్తున్నారు. విశాఖ సంపత్ వినాయక ఆలయం. ఇది ఏపీలోని విశాఖపట్నం నుంచి సిరిపురం వెళ్ళే దారిలో ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది. అక్కడ శ్రీ సంబంధం అండ్ కంపెనీ వారి కార్యాలయ ప్రాంగణంలో 1962లో ఈ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఇక్కడ 1967లో కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి ఈ ఆలయంలో గణపతి యంత్రం అమర్చిన తర్వాత ఇక్కడ ఆ స్వామివారి యొక్క విశిష్టత దశ దిశలు వ్యాపించి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకోవడం, అలాగే కోరిన కోరికలు తీర్చే వినాయకుడిగా ఈయన్ను చెప్పుకుంటారు. కాజీపేట శ్వేతార్క మూల గణపతి ఆలయం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే అక్కడ ప్రాంగణంలో ఉంటుంది. ఇక్కడ శ్వేతార్క మూల గణపతి ఆలయం ప్రసిద్ధంగా చెప్పుకుంటారు. ఇక్కడ వినాయకమూర్తి తెల్ల జిల్లేడు వేరు మొదల నుంచి ఉద్భవించినట్లుగా చెప్తున్నారు. ఈ విగ్రహాన్ని చెక్కడం కానీ మలచడం కానీ చేయకుండా స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనం, తల్పం అన్నీ స్పష్టంగా కనబడుతుంటాయి. నారద పురాణంలో తెల్ల జిల్లేడు 100 ఏళ్ళు పెరిగితే ఆ వృక్షమూలంలో గణపతి రూపం తయారవుతుందనేది చెప్తుంటారు. ఈ ఆలయంలో మూలమూర్తి పురాణ వచనానికి తగినట్టుగా ఆ రూపాన్ని దర్శనమిస్తున్నారు. ఇవి కాకుండా శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం పరమ పవిత్ర స్థలంగా చెప్పుకోవచ్చు. అలాగే యానాంలో వెలసిన సిద్ధ గణపతి, ఇది కూడా నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తూ ఆ స్వామి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కాళహస్తీశ్వరాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి చాలా గణపతి మూర్తులు కనిపిస్తాయి ఇక్కడ గోడల పైన. ఇక్కడ పాతాళ గణపతి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. స్వామి ఆలయ ద్వారానికి దక్షిణాన గల ఒక గూట్లో గణపతి మూర్తి ఉంటుంది. ఇక్కడ కుమారస్వామి వినాయక శిల్పాలు కూడా ఇరువైపులా చెక్కారు. ప్రధాన ఆలయానికి ముందున్న మందిరంలో నిల్చున్న గణపతి విగ్రహం ఉంటుంది. శిలాముఖంపై ఉన్న పెక్కు మూర్తుల్లో నృత్య గణపతి మూర్తి ఉన్నది. ప్రధాన ఆలయాల్లో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి మూర్తులు ఉన్నాయి. అంటే కాళహస్తిలో చాలా గణపతి మూర్తులు మనకి దర్శనమిస్తాయి. అలాగే రేణిగుంటకు సమీపంలో ఉన్నటువంటి గుడిమల్లంలో పరశు కామేశ్వర ఆలయంలో వృత్త గణపతి విగ్రహం ఉందట. నెక్స్ట్ పొంగనూరు సమీపంలో ఉన్నటువంటి లద్దిగంలో ఇరుంగళేశ్వర దేవాలయ ఆవరణలో తొండమనాడులోని ఆదిత్యేశ్వర ఆలయంలో కూడా నిల్చున్న గణపతి విగ్రహాలు కనబడతాయి. నెల్లూరులోని మూల స్థానేశ్వర ఆలయం లోపల దక్షిణాన గణపతి మందిరం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే భద్రాచలం కోదండరామస్వామి ఆలయ పరిసరాల్లో కూడా 35 దేవాలయాల్లో గణపతి మందిరం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. దాక్షారామ భీమేశ్వర ఆలయ ఆవరణలో తూర్పున ఉన్న గోపురానికి సమీపంలో గణపతి విగ్రహం ఉంటుంది. ఇది కూడా చాలా ఆకర్షణీయంగా చాలా శక్తివంతంగా కనబడుతుంది. అరసవెల్లి సూర్య దేవాలయంలో ఉన్నటువంటి గణపతి మూర్తి కూడా భక్తుల యొక్క విశ్వాసాలని చేరుకున్నాడు. విజయవాడకు ఈశాన్యంగా ఉన్న పర్వత గుహల్లో
గణపతి మూర్తి దర్శనమిస్తుంది. వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలో కూడా లక్ష్మీ గణపతి విగ్రహం ఉంది. అలాగే మెదక్ జిల్లా పాలంచేరు వద్ద రాష్ట్రకూట్ల కాలం నాటి పెక్కు ఆలయ సిద్ధాలు ఉన్నాయి. వీటిలో ద్విభుజ, చతుర్భుజ గణపతి మూర్తులు 3 కనబడతాయి. శిల్పకళాఖండాలకు ప్రసిద్ధిగాంచిన నంది కందిలోని రామేశ్వర ఆలయంలో అనేక నృత్త గణపతి శిల్పాలు ఉన్నాయి. కొండిపర్తి, గానగాపురం, పానగల్, పాలంపేట, హనుమకొండల్లో చతుర్భుజ గణపతి విగ్రహాలు కనబడతాయి. అలాగే హనుమకొండలోని 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో కూడా దక్షిణ కుడ్యం పైన సుందరమైన గణపతి శిల్పం ఉంది. కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో వరంగల్ సమీపాన వందలాది దేవాలయాలు నిర్మించినట్టు చెప్తారు. 50 గణపతి దేవాలయాలు ఈ యొక్క ప్రాంతంలోనే కట్టించినట్టు కూడా చరిత్ర చెప్తుంది. జహీరాబాద్ సమీపాన రేజంతలలో గణపతి ఆలయం కొండల మధ్యలో ఉంది. ఇది గణపతి స్వయంభూగా వెలసినటువంటి ఆలయంగా చెప్తారు. మహబూబ్నగర్ జిల్లా అలంపురంలోని బ్రహ్మేశ్వర ఆలయంలో గోడపై విశిష్టమైన గణపతి విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఈ విగ్రహం చెక్కింది కాకుండా అది గండ్ర ఇసుకతో వనరులు కలిపి రససిద్ధులైన శిల్పి ఒకరు ఈ వినాయకుడిని తయారు చేసినట్టు చెప్తారు. ఈ వినాయకుని రససిద్ధి వినాయకుడు అంటారు. అందుకే ఈ విగ్రహం కూడా చూడటానికి చాలా నునుపుగా, చూడడానికి చాలా స్మూత్గా కనబడినప్పుడు కూడా అది గరుకుగా ఉంటుంది. ఈ విగ్రహం కూడా భక్తులు దర్శించుకొని అక్కడ తమ యొక్క కోరికలు తీర్చుకుంటారు. ఇవి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రసిద్ధ గణపతి దేవాలయాలు వినాయక నవరాత్రుల సందర్భంగా మీకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.